మరి నల్లాన్ చక్రవర్తి సంపత్ కుమార్ గారు ఆదర్శవంతమైన జీవితానికి ధ్యానమే ఉత్తమమైన మార్గము అని తెలుసుకుని ఆయన అది నమ్మి ఆ విజ్ఞానాన్ని అందరికీ అందచేయాలి, ఈ ధ్యానం గురించి పిరమిడ్ గురించి అందరికీ తెలియచేయాలనే తపనతో వేలాది మందికి ధ్యానం చెప్పి వారు ఎంతో చక్కటి మార్గంలో ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. మన పత్రిజీ మనకి నేర్పిన విద్య అదే కదా, ధ్యాన విద్య. ప్రతి ఒక్కరం అదే బాటలో నడుస్తున్నాము. మరి పునాది రాయిగా ఎప్పుడు మనం తెలుసుకున్నాము, వారు ఎప్పటి నుంచో తెలుసుకుని అప్పటి నుంచి కూడా మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బాటలో నడుస్తున్న మహానుభావులు. మరి వారిని మనం చప్పట్లతో ఘనంగా స్వాగతం చెప్పుకుందాం. థ్యాంక్ యూ సార్. దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ నమస్సుమాంజలి. చాలామంది ధ్యానం గురించి చెప్పారు. నేను ధ్యానం గురించి చెప్పాక రాలా ఇవాళ. ఒక జీవితం ఆనందభరితంగా ఉత్సాహభరితంగా చాలా చక్కగా జరగాలి అని చెప్పంటే ధ్యానంతో కూడితేనే బాగుంటుంది అనే భావన అటు కావాల్సిన వస్తే వ్యక్తి నేనే ఉదాహరణ. 92వ సంవత్సరంలో పత్రి సార్ ఫస్ట్ టైం 23/6/92 మా ఇంటికి వచ్చారు. నేను న్యాయవాది వృత్తిలో గత 52 సంవత్సరాలుగా న్యాయవాది వృత్తిలో ఉన్నాను. నేను ఒకనాడు రాత్రి 8:30 నేను ఆఫీస్లో ఉన్నప్పుడు పత్రి సార్ వచ్చారు. అప్పుడు పత్రి సార్కు నాకు నా అనుబంధం చెప్తే మీకు ఇవాళ ఆశ్చర్యం అవుతుంది. పత్రి సార్ ఆ వాళ్ళు వచ్చినప్పుడు ఇవాళ మహాసముద్రంలో ఉన్న పిరమిడ్ ధ్యాన కింద అప్పుడు అలా లేదు, ఒక చిన్న ఏరుగా ఉండింది అంతే. మా ఇంటికి వచ్చి నేను ఆఫీస్లో కూర్చొని ఉంటే ఆయన ఒక సూట్ కేసు తీసుకొచ్చి కూర్చొని ఉంటే నేను ఎవరో క్లయింట్ అనుకున్నాను ఆయన్ని. ఆయన గురించి నాకు పరిచయమే లేదు. ఒక 5 నిమిషాలు అయ్యాక వచ్చి క్లయింట్స్ అందరినీ పంపించేశాను. కేసు ఏమీ అడిగితే నేను కేసు కోసం రాలేదు, అనంతపురంలో పిరమిడ్ కట్టాలని వచ్చాను, మీ సహాయం కావాలని షేక్ హ్యాండ్ ఇమ్మన్నాడు. షేక్ హ్యాండ్ ఇచ్చాను. నాకు తెలియకుంటే షేక్ హ్యాండ్ ఇచ్చాను. మా ఇద్దరి మధ్య బంధం 23/6/92 పైనే జరిగింది, కింద శాశ్వతమైంది. ఆవాళ సాయంకాలం అంతవరకు నాకు ధ్యానం గురించి ఏమీ తెలియదు. నేను కేవలం జీవితం సంతోషభరితంగా ఉండాలా, ఉత్సాహభరితంగా ఉండాలా, సినిమా చూడాలా, అవి చూడాలా, భోగం ఉండాలని కొన్ని కోరికలు, కానీ ధ్యానం గురించి నాకు ఆసక్తే ఉండేది కాదు. ఎటువంటి ఆసక్తి ఉండేది కాదు. నేను నమ్మేవాడిని కూడా కాదు. ఆవాళ్ళ పత్రి సార్ ఇంటికి వచ్చినప్పుడు ఒక్కసారి నేను లాడ్జ్లో ఉన్నాను, సంపత్ కుమార్ నువ్వు ఒకసారి 2 నిమిషాలు వచ్చిపో, నీకు ధ్యానం గురించి చెప్తానన్నాడు. నేను యాక్చువల్గా నాకు పోవాలని ఇష్టం లేదు, అయినా కానీ సరే పిలిచాడు కదా అని చెప్పి నేను 9:30కి వస్తాను సార్ అన్నాను. 9:30కి నేను లాడ్జికి వెళ్ళాను. లాడ్జ్లో ఆయన ఉన్నాడు. నా కోసం నేను రాగానే ముందే ఒక తివాసి పరిచి ధ్యానానికి అన్ని క్లీన్గా అరేంజ్ చేసేసి నన్ను ధ్యానంలో కూర్చోబెట్టాడు. నేను చెప్పాను నాకు ధ్యానం కూర్చోలేను, నాకు ఊరికే మనసు కాన్సన్ట్రేషన్ ఉండదు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టమన్నా. అంటే లేదు నువ్వు కూర్చో, ఒక్కసారి 5 నిమిషాలు కూర్చో, నువ్వు మళ్ళీ ధ్యానం చేయాల్సిన పని లేదు, నేను వేరే పనికి వాడుకుంటానండి, నువ్వు ధ్యానం చేయాల్సిన పని లేదన్నాడు నాతో. సరే 5 నిమిషాలు కూర్చున్నాను. 5 నిమిషాలు కూర్చున్నామని చూస్తే మీరు నంబర్ చెప్తే 1 గంట 40 నిమిషాలు కూర్చున్నాను వాళ్ళ ధ్యానం. ఆ వాళ్ళే నాకు చాలామంది మాస్టర్స్ కనపడ్డారు, పిరమిడ్స్ కనపడ్డాయి, అన్నీ కనపడ్డాయి. చాలామంది మాస్టర్స్ అంతా కనపడ్డాకి నా జీవితంలో ఎలా జరుగుతుంది ఏమి అని చెప్పుకుంటూ పోయారు. ఇవన్నీ నమ్మాలా వద్దా, ఇది సినిమానా ఏదా అనే విషయంలో అన్నీ వచ్చింది. చూస్తే 10:40 అయింది టైం. ప్రతిసారి లేపి ఫ్లూట్ వాయించుకునేవాడు. ఫ్లూట్ వాయించి లేపి నాకు ఇష్టమైన సహన అని ఒక రాగం, చాలా ఇష్టం ఆ పాట, ఆ సహన రాగం వాయించుకునేవాడు. నన్ను లేపాడు. నన్ను లేపి 5 నిమిషాలు అయిందా చూసుకో టైం అన్నాడు. చూస్తే 1 గంట 40 నిమిషాలు అయింది. అనంతపురంలో మామూలుగా వర్షమే రాదు, 23 జూన్ వర్షమే రాదు. ఆవాళ గంట సేపు పెద్ద వర్షం వచ్చి లాడ్జ్ చుట్టూ నీళ్ళు నిలిచిపోయి నేను బయటికి పోవడానికి కూడా కాకుండా అయిపోయింది. ఆవాళ పత్తి శాస్త్రం నేను 10:30 నుంచి 1 గంట వరకు మాట్లాడేకి నాకు అవకాశం దొరికింది. ఎందుకంటే నీళ్లు పోతే బయటికి రాలేను. ఆవాళ క్లుప్తంగా పత్రి సార్ నాకంతా చెప్పాడు.
నా జీవితం ఎలా ఉంటుంది, ముందు ఎలా ఉంటుంది, ధ్యానం ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలా అన్నీ చెప్పాడు. చెప్తే సరే నెక్స్ట్ డే వస్తానన్నాను. నాకు ఒకటే ఒక సహాయం చేయి, కర్నూలులో మాత్రం పిరమిడ్ ఉంది, కర్నూలు నుంచి దీన్ని అనంతపురం తీసుకొచ్చి అనంతపురం నుంచి ప్రచారం చేయాలనుకున్నానంటే నాకు ఎక్కడైనా అవకాశం కావాలంటే మా ఇంట్లోనే ఒక రూమ్ ఆయనకు ఏర్పరిచి ధ్యానం చేసే ఒక రూమ్ మా ఇంట్లోనే పెట్టి పత్రిసార్ గారికి వచ్చిపోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేసి మా ఇంట్లోనే అలా ధ్యానం చేస్తే 94 వారాలు మా ఇంటికి వచ్చాడు పత్రిసార్. 94 వీక్స్. 1992 నుంచి మా ఇంటికి ప్రతి శనివారం ఆదివారం వచ్చేవాడు. శనివారం ఆదివారం మా ఇంట్లోనే వచ్చేటప్పుడు కర్నూలు నుంచి పాలు అందరినీ పిలుచుకొని వచ్చేవాళ్ళు. పిలుచుకొని వచ్చి వాళ్ళ ధ్యానం గురించి చెప్పేవాళ్ళు. మేము ధ్యానం గురించి తెలుసుకొని నేను సొంతంగా ధ్యానం చేసి ధ్యానానుభవం అయినాకే నేను వేరే చోటికి వస్తాను సార్, ఊరికే నేను కూర్చొని ప్రచారం చేయాలంటే నాలో ఎటువంటి ధ్యాన పౌరుషమే లేదు అని చెప్పాను. అంటే ఆ వాళ్ళ నుంచి నాకు ధ్యానం స్పెషల్గా కూర్చోబెట్టి ప్రతిసారి 10 రోజులు సరిగ్గా కూర్చోబెట్టాడు. అప్పుడు నాకు ఈ ధ్యానం గురించి పూర్తి అవగాహన వచ్చింది. చాలా పుస్తకాలు నా చేతికి ఇచ్చేవాడు. ఎందుకంటే నేను తెలుగు పండితుడు కాదు, అలా చెప్పి ఏది కాదు. కానీ నన్ను ఎందుకు చెంత చేసుకున్నావంటే పూర్వజన్మలో నీకు నాకు మధ్యలో బంధం ఉందయా, ఇవాళ ఆ బంధం ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నాము. ఈ ధ్యాన కార్యక్రమంలో నాకు తోడుగా ఉండాల్సి వస్తుంది, నీవే అని తెలుసు, అందుకే నేను ఇన్వైట్ చేసుకున్నానని చెప్పి అన్నాడు. ఆ వాళ్ళ నుంచి ఆయనకు అన్నపానాదులని నేనే చేసుకుంటూ వచ్చి నా స్నేహితుడు విజయ్ కుమార్ నా ముందే కూర్చున్నాడు, నా బాల్య స్నేహితుడు. వాణ్ణి పరిచయం చేశాను. వాణ్ణి పరిచయం చేస్తే వాని ఇంట్లో ఒక పెద్ద రూమ్ ఉండేది. అక్కడ ఇద్దరు కూర్చొని అక్కడ వాళ్ళ ఇంట్లో ధ్యానం చేసుకుంటూ ఈ ధ్యానం చేసే కార్యక్రమాలు అనంతపురం నుంచి వేరే ఎక్కడికైనా వెళ్ళాలంటే నా మోటార్ సైకిల్లో పత్రిసార్ గారిని కూర్చోబెట్టుకొని అనంతపురం అంతా తిప్పేవాళ్ళు, అనంతపురం చుట్టూరం తిప్పేవాడిని, ధర్మవరంకి తీసుకెళ్లేవాడిని, అక్కడి నుంచి గుంతకల్ తీసుకెళ్లేవాడిని, కర్నూలు తీసుకెళ్లేవాడిని దాని మోటార్ సైకిల్లోనే. ఇలా మోటార్ సైకిల్లో తిప్పి 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 చెప్పి చేసేసరికి ఇంత చేసావు, ఒక పిరమిడ్ అనంతపురంలో కట్టాలని చెప్పంటే 1 ఎకరా స్థలం గవర్నమెంట్ నుంచి నేను పత్రి గారు ఇద్దరు 200 సార్లు హైదరాబాద్కి వెళ్ళి 1 ఎకరా స్థలం గవర్నమెంట్ నుంచి సంపాదించి ఇప్పుడు వాళ్ళ పెద్ద పిరమిడ్ అనంతపురంలో 60 feet by 60 feet పిరమిడ్, అద్భుతమైన పిరమిడ్ కట్టాం. ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే నేను సాధారణమైన వ్యక్తి, నాలో ఎటువంటి ఏమీ లేవు. కానీ నాకు మహోన్నతమైన వ్యక్తులు పరిచయం ఒకటి చెప్తాను. ఒకటి సత్యసాయి బాబా. నేను 17 సంవత్సరాల వయసులో సత్యసాయి బాబాకి 40 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చాడు. నాకు 3000 మంది ఉన్నప్పుడు పుట్టపత్రికలో నేను వెళ్తే నన్ను మాత్రం పిలిచి నాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. నాకు అప్పుడు చెప్పాడు, నీవు చాలా దుడుకు స్వభావంతో ఉంటావు, కానీ ముందుకు బాగా ఉంటుంది నీ జీవితం కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్తామని చెప్పాడు పత్రిసార్. ఆయనక ఇంకొక ఆయన బాబా ఆయన కూడా నాకు ఇలాగే సాయం చేశాడు. వీళ్ళంతా అయినాక పత్రిసార్ రావడం, పత్రిసార్ జీవితంలో నా ఎంటర్ అయినాక తక్షణమే నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక మామూలు వ్యక్తి ధ్యానం చేస్తూ 10 మందికి ధ్యానం చెప్పిస్తూ తన జీవితాన్ని చక్కబరుచుకుంటూ వేరే జీవితాలు కూడా చక్కబరిచేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చూపించింది పత్రిసార్ ఒక్కరే. మీరు లెక్క పెట్టుకోండి, 85వ సంవత్సరంలోనే సిద్ధ సమాధి యోగా చేశాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 1991లో చేశాను. వాళ్ళెవరు ధ్యానం గురించి ఎవరేం చెప్పించేవాళ్ళు కాదు. ధ్యానం గురించి చెప్పించి ధ్యానం గురించి ప్రచారం చేసిందే వ్యక్తి ఒక్క పత్రిసార్ ఒక్కడే. 93వ సంవత్సరంలో ధ్యానం చేసేవాళ్లే లేరు అనంతపురంలో. ధ్యానం గురించి చెప్పకపోతే మమ్మల్ని తన్నే కూడా వచ్చారు. రాముడు లేని ధ్యానమా, నువ్వు కృష్ణుడు లేని వాడా, నీ కృష్ణుడంతి వాడా అని చెప్పి మమ్మల్ని ఎక్కిరించి కొట్టడానికి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏటికి ఎదురీది ముందుకు వచ్చి పత్రిసారు ఇవన్నీ స్లోగా దిన్నము రాళ్ళు పడ్డాయి, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడుతుంటాయి వయ్యా అని చెప్పిన ఉద్దేశంతో చెప్తూ అందరినీ ప్రోత్సహిస్తూ ధర్మవరంలో మా మాస్టర్స్ ఇక్కడ ఉన్నారు, ధర్మవరంలో, గుంతకల్లో, ఉరవకండు అన్ని చోట్ల చేస్తూ తిరుపతికి నేను వచ్చాను. తిరుపతికి సముద్రాల లక్ష్మణయ్య గారు, మళ్ళీ భీమా తరగు వీళ్ళంతా వచ్చి వీళ్ళతో పరిచయం చేసి నాకు పత్రిసారు అనంతపురంలో ఎలా బాగా జరుగుతోంది ఈ కార్యక్రమాలు, మీరెందుకు చేయకూడదు అని చెప్పంటే అలా పత్రిసార్తో ప్రతి వారం ప్రతిదినం ఇట్లా మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఏమేం చేయాలని మాట్లాడుకుంటూ అనంతపురంలోనే ఈ విశ్వవ్యాప్తి చెందడానికి పిరమిడ్ సొసైటీ చెందడానికి అంకురం ఏర్పడిన అనంతపురం.
కర్నూలులో మొదలైంది, చిన్నగా నావగా మొదలైంది, అనంతపురం నుంచి అనంతంగా పెరిగిపోయింది. ఇవాళ మీకు తెలుసో లేదో, ఆటో రైటింగ్ అంటే మీకు చాలామందికి తెలియదు. ఆటో రైటింగ్ని నాకు ప్రతిసారి కూర్చోబెట్టి నీకు ఆటో రైటింగ్ వస్తుంది కూర్చో అన్నాడు. ఏంటో ఒక పెన్ను పెట్టుకో, నువ్వు పెన్ను పట్టుకో, నీకు మెసేజెస్ వస్తాయి చూడు అన్నాడు. మెసేజెస్ రావాయి, చదువుకున్నా, చూశాను. అప్పుడే నాకు చెప్పాను, 92లోనే తెలిసింది 365 అడుగులకు 300 పిరమిడ్ ఒకటి కడతారు సార్ మీరు, నేను చెప్పాను. అది కడతల్లో వచ్చింది. ఇది 1993లోనే నేను బుక్లో రాశాను. ఇలా పూర్వ ప్రజ్ఞ, ఉత్తర ప్రజ్ఞ ఈ రెండు తెలుసుకున్న దానికి ధ్యాన మార్గమే సరైన మార్గం అని తెలుసుకున్నా. ఇవాళ నేను ధ్యాన కార్యక్రమాలు చేసుకుంటూ ఇంట్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజు 2 పూట్ల ధ్యానం చేస్తుంటాను. సాధ్యమైనంత వరకు ధ్యాన కార్యక్రమాలు చేస్తూ ధ్యాన కార్యక్రమం పాల్గొంటూ నేను నా స్నేహితులంతా కలుసుకొని ధ్యాన కార్యక్రమం చక్కగా చేస్తుంటాం. వీటన్నిటికీ ఇంకొకటి చెప్పాల్సింది ఏమిటంటే, ప్రతిసారి వచ్చినప్పుడు ప్రతిసారికి 2 కావాల్సింది. ఒకటి వచ్చి తాను ఫ్లూట్ వాయించుకోవాలి, ఫ్లూట్ వాయించడానికి అవకాశం ఇవ్వాలి. రెండోది వచ్చి తాను వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టాలి. ఈ 2 ప్రతిసారి కోరి నేనేం కోరిన సంపత్ కుమార్, నేను పిలుచుకొచ్చిన వాళ్ళందరికీ నువ్వు అన్నం పెట్టాలి, నేను ఫ్లూట్కి వచ్చేది. నాకు ఈ ధ్యాన కార్యక్రమంలో నాకు బాగా తండ్రి నా సహధర్మచారిని మనోరమ, నా భార్య, నా ముందే ఇక్కడ ఉంది ఆమె అంటే ప్రతిసారికి చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతిసారికి కమ్మని వంట అంటే చాలా ఇష్టం. చాలా కమ్మగా వంట చేసి పెట్టేది. వాళ్ళ వంట చేసి పెట్టి ప్రతిసారి ఏమనేవాడంటే, నువ్వు వంట చేసేకే పుట్టావు కాబట్టి నువ్వు ధ్యానం చేయాల్సిన పని లేదు, నువ్వు జీవితాంతం నాకు ఇలాగే చేస్తుంటని చెప్పేవాడు. ఎప్పుడు వచ్చినా కానీ ప్రతిసారి మా అనంతపురం వస్తే ఫస్ట్ మా ఇంటికి వచ్చి రామాగారి దగ్గర వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు. ఇలా జీవితంలో ఒక గొప్ప వ్యక్తి నాలో ప్రవేశించి, నా జీవితంలో ప్రవేశించి 92వ సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు అలా నా జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చి నా జీవితం సంపూర్ణమైన జీవితం చేసినానికి ఆయనకు సర్వదా రుణపడి ఉంటాను. ఈ కార్యక్రమానికి పిఎంసి ఛానల్ వారు దాన్ని ప్రోత్సహించి ఇక్కడికి రమ్మని పిలిచిన దానికి వారందరికీ నేను కృతజ్ఞతాభావం తెలుసుకుంటూ మీ అందరికీ ఇంకొకసారి నమస్కారం చేసుకుంటూ, ధ్యాన మార్గమే సరైన మార్గం, ధ్యానం వదిలిపెట్టద్దండి. మీకు ఏ కార్యక్రమం జరగాలన్నా, ఏమి జరగాలన్నా, ఏమి కావాలన్నా ధ్యాన మార్గమే సరైన మార్గం. ఎటువంటి పరిస్థితి ధ్యానం చేయండి, మీకు అన్నీ సమకూరుతాయి. దివ్యాత్మ స్వరూపం ఇంకొకసారి నమస్కారం పెట్టుకుంటూ, రైట్ మాస్టర్స్ విన్నారు కదా. పత్రిజీ గారు అంటుంటారు, నా దగ్గర ఎటువంటి సిద్ధులు లేదు, ఓన్లీ కామన్ సెన్స్ అనే పదం ఎన్నో సందర్భాల్లో సార్ వాడుతుంటారు. కానీ ఆయన కర్నూలులో ఉన్నప్పటికీ కూడా ఈ జన్మలో ఏ ఊళ్ళలో ఏ గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి పత్రిజీకి గత జన్మ నుంచి ఉన్న సంస్కార బలాలు పరిచయాలు ఎలా ఉన్నాయి అనేది ఆయన విధంలో ఆయన కర్నూలులో కూర్చుని కూడా అనంతపూర్లో ఒక మాస్టర్ ఉన్నారంటే ఆయన పేరు సంపత్ కుమార్ అని, అక్కడికి ఆయన అన్ని వారాల పాటు వెళ్ళటమని. మన నిజంగా అనంతపూర్లో 60/60 ఆ రోజుల్లో ఆ పిరమిడ్ వచ్చిందని అంటే 1 ఎకరా స్థలం గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటంలో కానీ ఆయన చేసినటువంటి హార్డ్ వర్క్ అంత వర్క్ కాదు. ఇవన్నీ ఎందుకు పునాదురాళ్ళు అని పేరు పెట్టాల్సి వచ్చిందని అంటే, మరి ఆ రోజు అంతగా గట్టి పునాదులు వేయబట్టే ఈరోజు పిఎస్ఎస్ మూమెంటు ఇంతగా విస్తరించిందని చెప్పొచ్చు. అన్ని సిద్ధులు ఉన్నటువంటి పత్రిజీ కూడా నా దగ్గర ఏ సిద్ధులు లేవని చెప్పటం అంటే ఆయన నిరాడంబరతకి, ఆదర్శానికి ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకుని మనం ఎలా ఎదగాలన్న దానికి తార్కాన్ని ఇటువంటి మాస్టర్స్ అంతా కూడా. మరి మళ్ళీ ఒకసారి సంపత్ కుమార్కి ధన్యవాదాలు తెలియజేద్దాం అందరం కూడా. సంపత్ కుమార్ గారి భార్యామణి ఇక్కడే ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లతో ఆహ్వానించుకుందాం. మరి ఎన్ని అనుభవాలు చెప్పారో చూడండి సార్తో. ఎన్నోసార్లు 94 వారాలు ఒక మహాగురువు వారం వెళ్ళడం అంటే మాటలు కాదు. మరి అలా వెళ్ళారు అంటే ఎంత ఆయన ఓర్పు సహనంతో ఆయన వెళ్ళారు, ఎంత ఓర్పు సహనంతో వీళ్ళు ఆయన ఆహ్వానించుకున్నారు అంటే వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఎంత సాన్నిహిత్యం ఉంది అనేది ఆత్మపరంగా వాళ్ళకున్న సాన్నిహిత్యమే దానికి కారణమని మనకు అర్థమైంది. మరి గట్టిగా చప్పట్లు కొడదాం. మనోరమ మేడం గారిని ఆహ్వానించుకుందాం. మేడం గారు కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము.
నేను ఎక్కువ మాట్లాడానండి. అందరికీ నమస్కారం. సారుతో నాకు పరిచయం అంటే ఆయన నాకు చాలా ఆత్మబంధువు. ఆయన వస్తూనే రమా అనే పిలుస్తారు. ఆయన డైరెక్ట్గా కిచెన్కి వచ్చేస్తారు అంతే, సార్ ఇంకెక్కడికి రారు. నువ్వెక్కడ రావద్దు, నేను వస్తాను అని. అప్పుడు తిరుపతిలో మా అనంతపురము ఇవన్నీ అయిన తర్వాత ఎర్రగుంట్ల అన్నీ పోయాయి సారు. తిరుపతికి వచ్చి నైట్ 10:30కి తిరుపతి ట్రైన్ వచ్చేది. అది ఒక్కొక్క రోజు లేట్గా వచ్చిందంటే 11 o'clock వస్తుంది. ఒక 10-15 మంది సార్ వెంబడి వస్తారు. అప్పుడు వచ్చి రమా ఐ హ్యావ్ కమాన్ డూ ఫర్ మీ పొటాటో ఫ్రై, సాంబార్, గుడ్ ఆవకాయ్, కమాన్ డూ ఫర్ మీ అని ఆయన. అంతే, నాకు ఆయనకు అవినాభావ సంబంధం ఫుడ్ ద్వారా. అట్లే ధ్యానం నేను చేయంటే చాలు, నువ్వు వంటలోనే ధ్యానం లాగా చేస్తున్నావు, అది చాలమ్మా అని ఆయన. సో ఆయనను మాత్రం ఎప్పుడూ మర్చిపోము. సార్ ఫ్యామిలీతో, మున్ని వాళ్ళ పాప అందరితో బాగా పరిచయం. మేమంతా ఒక కుటుంబం లాగా చాలా బాగుండేవాళ్ళు. మా పిల్లలు అందరితో సార్ వాళ్ళతో చాలా పరిచయం ఉంది. థ్యాంక్ యూ అమ్మా. మరి ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ని సన్మానించుకోవడానికి పిఎంసి డైరెక్టర్ సుబ్బారావు గారిని, వారి యొక్క సతీమణి లక్ష్మీ మేడం గారిని ఆహ్వానించుకుంటున్నాము. గట్టిగా చప్పట్లు. మరి పునాది రాళ్లలో ఇద్దరు మనకి పరిచయం చేసుకున్నాం ఈరోజు. మరి మరొక మేడం ఉన్నారు, స్త్రీరత్నం. ఆ మేడం గారు శ్రీదేవి గారు. మరి ఆవిడ బ్రహ్మ విద్వరిష్ట అనే బిరుదాంకితులు, పత్రిజీ చేతుల మీదుగా బిరుదు కూడా తీసుకున్నారు. మరి అంత గొప్ప మాస్టర్, గ్రాండ్ మాస్టర్ని మనం ఇప్పుడు ఆహ్వానించుకుంటున్నాము. బ్రహ్మ విద్వరిష్ట వేదాంతం శ్రీదేవి గారిని ఘనంగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. మరి వారు ధ్యానంలో ఎంతో ఆనందాన్ని పొందారు. ఆనందం అంటే ధ్యానంలోనే ఉంటుంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యాన్ని అందరికీ అందించాలని తపన ఆవిడకి. ఆ తపనతో ఎంతమందికి నేర్పారో తెలుసా? ధ్యానం 3.5 లక్షల మందికి ధ్యానం నేర్పడం జరిగింది. మరి అంత గ్రేట్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట వేదాంతం శ్రీదేవి గారు. మరి వారు ఎలా చేశారు ఇంతమందికి ధ్యాన ప్రచారం అంటే, స్కూల్స్కి వెళ్ళి ఒకే రోజు 12,000 మందికి 20,000 మందికి ధ్యానం నేర్పడం జరిగింది. అలాగే జైల్లో ఖైదీలకు, పోలీసులకి కూడా ఆవిడ ధ్యానం నేర్పారు. అలాగే కలెక్టర్ ఆఫీసుల్లో, ఎన్నో ఆఫీసులకు వెళ్ళి ఆఫీసుల్లో కూడా స్టాఫ్ అందరికీ అందించి వారు ఆనందాన్ని పొందుతుంటే ఆ ఆనందంలో ఆవిడ కూడా భాగస్వాములు అవుతూ ఎంతో బ్రహ్మానందంలో తేలియాడుతున్న మేడం గారు. మరి వారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మనకి ఎన్నో సేవలు అందించారు. మరి వారు ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఆ మేడం గారిని మనం చక్కగా ఆవిడ యొక్క జ్ఞానామృతాన్ని అందుకుందాం. ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వేదాంతం శ్రీదేవి. గెస్టెడ్ అడ్మినిస్ట్రేటర్గా 40 ఏళ్ళు వర్క్ చేశానండి. నాకు వచ్చిన భాగ్యం ఏంటంటే, టీచర్గా ఉండడం వల్ల నేను అనేక స్కూళ్ళకు ఈజీగా వెళ్ళడం జరిగింది. సునాయాసంగా పర్మిషన్ కానీ అడగడం కానీ లేదు. అంతకుముందే నాకు చాలా అవార్డ్స్ రావడం వల్ల అందరికీ శ్రీదేవక్కయ్య అంటే అన్ని స్కూళ్ళకు తెలుసు. కాబట్టి అప్పుడు ఏంటంటే నేను వెళ్ళగానే వెంటనే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఇదంతా ఒక ఎత్తు. నేను బ్రహ్మ విద్వరిష్ట అవార్డు తీసుకున్న వరకే 2.5-3 లక్షల మంది కంటే ఇప్పుడు దాదాపు 7 లక్షల మందికి పైగా చెప్పాను ఈ రోజు వరకు. ఎక్కడ ఉన్నా నేను దాదాపు అన్ని
పిరమిడ్ సెంటర్లకు 1, 2 తప్ప అన్ని పిరమిడ్ సెంటర్లకు వెళ్ళాను. అనేక క్లాసులు 1 డే వర్క్షాప్ చేసిన. పొద్దున్న 2 స్కూల్స్ చెప్తా, సాయంత్రం ఒక స్కూల్ చెప్పి రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పి మళ్ళీ రాత్రి ట్రైన్ ఎక్కి పొద్దున వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళడమే. అసలు నాకు అలసట అంటే ఏంటో జీవితంలో తెలియదండి. ఇప్పటి వరకు నాకు అలసట అంటే తెలియదు. దానికి కారణం కేవలం ధ్యానమే. ఇంకా సార్కు నాకున్న సంబంధం, నేను పిహెచ్డి 94లో చేశాను, అవార్డు అయ్యింది. కానీ బుక్ ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను బుక్ ప్రింట్ చేయలేదు. కానీ వెంటనే సార్కు తర్వాత నేను 93లో మెడిటేషన్లోకి వచ్చాను. తర్వాత భావాతీత ధ్యానం మహర్షి యోగిని పొద్దున చంద్రశేఖర్ గారు చెప్పిన దాంట్లో ఢిల్లీలో తీసుకున్నాను. అక్కడ ధ్యానం మొదలైంది నాది. తర్వాత 93 తర్వాత సార్ కనెక్ట్ కావడం జరిగింది. 94లో నాకు పిహెచ్డి అవార్డు కావడం జరిగింది. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నపిల్లలు పక్కకు పడేసిన పుస్తకాన్ని. కానీ సార్ ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యారో వెంటనే నువ్వు దేంట్లో చేసావన్నారు. నేను ఇట్లా సాహిత్యంలో డాక్టరేట్ చేశాను సార్, గోల్డ్ మెడల్ కూడా వచ్చింది అని అనగానే వెంటనే 12వ తారీఖు పర్వతగిరికి వస్తున్నా, నీ పుస్తకం రిలీజ్ చేస్తున్నా నేను అన్నారు. కేవలం 10 రోజులండి, మీరు నమ్మండి నమ్మకపోండి, 10 రోజులలో దాదాపు 4-5 ఏళ్ల నుంచి ఉండేటువంటి ఆ పుస్తకం ఎంత హైరాణ పడి హైదరాబాద్కి వచ్చి కాచిగూడల ఎథోగ్రాఫిక్స్కి వచ్చి కొన్ని పుస్తకాలు, ఒక 20 పుస్తకాలు మాత్రం వెంటనే చేసేసుకొని సార్ ద్వారా పర్వతగిరి అనేటువంటి గ్రామంలో సారు ధ్యాన ప్రచారం చేసిన సందర్భంగా నేను రిలీజ్ చేయడం జరిగింది. అలాగే పిరమిడ్ కట్టాను. ఆ పిరమిడ్ కూడా ఈ తాజ్ హోటల్లో మీటింగ్ అవుతుంటే కిషన్ రెడ్డి గారు చెప్పారట, శ్రీదేవి మేడం ఇట్లా పిరమిడ్ కడుతుంది సార్ అంటే, అది కూడా అంతే. నేను మొదలు చేశాను. జూలై 12 నాడు నేను వస్తున్నా, మేడం రెడీ ఉండమని అన్నారట. 1 మంత్లో 16x16 అన్ని హంగులు పొంగులతో సర్వాంగ సుందరంగా నేను పిరమిడ్ కట్టడం జరిగింది. నా పెన్షన్ జీపీఎఫ్ లోన్ తీసుకొని. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు నేను ధ్యానానికి వెళ్ళిన సార్కు తెలుసు కావచ్చు, నన్ను ఎన్నుకోవడమే సారు పిల్లలకు చెప్పడానికి నేను ఎన్నుకోబడ్డాను సార్ తోటి. ఒకసారి ఒక క్లాస్ జరుగుతోంది, నేను సార్ వచ్చారని తెలుసు నాకు, కానీ నేను స్కూల్లో ఒప్పుకున్నాను కాబట్టి క్లాస్ చెప్పి వచ్చే వరకు నేను ఇట్లా ఈ శరీరం ఇలా ఉంటుంది కాబట్టి ఎర్రగా అయిపోయింది నాకు. స్కూల్లో చెప్పొచ్చే వరకు ఇలా కళ్ళలోకి చూసి మేడం చాలా కష్టపడుతున్నారు అన్నారు. వెంటనే నాకు ఒక తండ్రి ఒక బిడ్డను చూసి బాధపడితే ఎలాగో అలాగ అనిపించింది అని వెంటనే సార్ మీరు ఇంత కష్టపడుతుంటే నేను పడడంలో ఏముంది సార్ అని అనడం జరిగింది. చాలా సందర్భాల్లో ఎన్నో ప్రశ్నలు వేశాను సార్ను, అన్నిటికీ సారు చక్కగా సమాధానాలు చెప్పేవాళ్ళు. ఒక్కరోజు కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదండి. 25 ఏళ్ళు అతి సన్నిహితంగా ఉన్న ఒక్కరోజు కూడా ఒక్క మాట అనలేదు. పైగా కష్టపడుతున్నావు అనేటువంటి భావం సార్ లోపల ఉండేది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నాకు ఆనందాన్ని ఇచ్చే విషయం, సార్ తోటి 4 సార్లు నేను ముఖాముఖిగా పద్యాలు రాసి సార్ తోటి నేను పాడడం జరిగింది. ఒకటి సారు గురు పౌర్ణమి రోజు ఒకరోజు, మ్యారేజ్ డే రోజు ఒకరోజు, సార్ బర్త్డే రోజు ఒకరోజు, మేడం బర్త్డే రోజు ఒకరోజు. 2 జూమ్లో, 2 బాహాటంగా బయట సారు నిలబడుతూ ఉంటే చక్కగా తల్లి ఏడి తండ్రి ఏడి అడ్డు తగిలే బంధమేది అంటూ, మీకు ఎవరున్నారు, ఉచ్ఛ్వాస నిశ్వాసము లయన యాగాన్ని అంటూ నేను రాసిన కవిత్వాన్ని సార్ దగ్గర ముఖం చూసుకుంటూ ఇలా అనుకుంటూ చేయడం జరిగింది. అదొక సుకృతం. నాకు జన్మ ధన్యమైపోయింది. నాకు అసలు అలసట అంటూ తెలియదు. పైగా వరంగల్లో చాలా క్లాసులు, వరంగల్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు అయితేనేమి, రవీందర్ గారు అయితేనేమి, రామూర్తి గారు అయితేనేమి ఎన్నో క్లాసులు పెడితే అందరి మాస్టర్స్ ద్వారా అనేక జ్ఞానం సంపాదించా. అంతకంటే ముందు కూడా నేను కొంచెం రెబెలే ఏ విషయంలో అంటే, ఇది ఎందుకు అవుతుంది, ఇది ఎందుకు, అంత శాస్త్రీయత ఉంటే నేను నచ్చుతుంది నాకు. అశాస్త్రీయతగా మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అన్నిటికీ భయపడడం, ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి గిట్టేవి కావు. అందుకే ప్రతిసారికి అతి సన్నిహితంగా తయారయ్యా. ఎప్పుడు నిర్భయంగా ఉండడం నాకు అలవాటు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి మనస్తత్వంతో ఉన్న నేను సార్ తోటి త్వరగా కనెక్ట్ కావడం జరిగింది. పిరమిడ్ సార్ ఓపెన్ చేశాడు, నా పిహెచ్డి బుక్ని సార్ ఓపెన్ చేశాడు. మా చిన్న పాప కర్తాల్లో అప్పుడు అన్నీ ఉండేవి, స్టాల్స్, బాల వికాస్, సేతు విజ్ఞానం,
అవన్నీ ఉంటే ఒక గంట సేపు పాప భుజం మీద చేసి మొత్తం దాన్ని రౌండ్ అంతా ఒక గంట సేపు తిప్పాడు. అన్నీ సాయంత్రం సార్ చెక్ చేసేది అన్నిటికీ అన్నీ పోవడం జరిగింది. పిల్లలు ఇద్దరు అద్భుతంగా అండి. పాపను ఒక గంట సేపు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకున్నాడు సారు. అమృతానందమయ్యలో చదివింది మా పాప. అమృతానందమయ్య గురించి పాపను బీటెక్ చదివే పాపను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు అద్భుతం అండి. నా జీవితం ధ్యానం ముందు ధ్యానం తర్వాత. ధ్యానం ముందు ధైర్యం ఉన్నా, చదువుకున్నా, MA చేసి PhD వరకు చేసినా అదొక వెలితి. ఎంతోమంది గురువు దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే కుటుంబమే ఆధ్యాత్మిక కుటుంబం. ఇంటి పేరే వేదాంతం. మా ఇంటి పేరే వేదాంతం. అందరూ ఆధ్యాత్మికత ప్లస్ కళారంగంలో పరిపూర్ణులు. అట్లాంటి కుటుంబంలో పుట్టిన నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఏదో వెలితి. ఈ పక్షి అన్ని తిరిగి చివరికి పత్రి సార్ దగ్గరైతే ఎప్పుడైతే వచ్చి ఈ ఛానల్లోకి రావడం, గంటలు చేయడం, రోజులు అఖండ ధ్యానాలు, 160 రోజులు నాన్ స్లీపింగ్ మెడిటేషన్. ఇప్పుడు కూడా అండి డైలీ 2 to 3 hours నిద్రపోతా. నాకు ఎక్కడికి వెళ్ళినా ఏ ఛానల్ ఎన్ని ఊళ్ళు తిరిగినా నాకు ఏ చిన్న అపసవ్యం కానీ లేదా అనారోగ్యం కానీ లేదా నాకు ఏదైనా ఇష్టం లేకపోవడం అంటూ జరగదు. అన్నీ ఇష్టమే, అందరూ ఇష్టమే, అన్ని పదార్థాలు ఇష్టమే. ఏ ఊరు వెళ్ళినా నా ఊరే అనిపిస్తుంది. ఎవరిని చూసినా నా వాళ్ళే అనిపిస్తుంది. నేను ఏకత్వంలో ఈ వరంగల్ నాది, హన్మకొండ నాది, హైదరాబాద్ లేదంటే నాకు ఒప్పుకోబుద్ది కాదు. అంతా నేనే అయినప్పుడు మళ్ళీ ఇంకా ఈ చిన్న భేదాలు ఎందుకు? మనం ఏకత్వ భావంలో ఉన్నామంటున్నాం కదా, మరి ఉంటున్నామా? నేనైతే ప్రయత్నం చేస్తున్నా. మాస్టర్స్, సోదరులారా, సోదరిమణులారా, నేనైతే ప్రయత్నం చేస్తున్నా ఏకత్వ భావంలో ఉండడానికి. నాకు అసహ్యం అంటే ఏంటో తెలియదు. ఏదైనా పని చేద్దాము అంటే ఎందుకు చేయాలి అనేది ఉంటుంది. చెయ్యాలి, ముందుకు వచ్చింది, సాక్షిగా పనిచేసి వదిలిపెట్టాం. బాధ్యతే ముఖ్యం. నేను నిజంగా చెప్తున్నా, నాకు దాదాపు మీరు ఊహించరండి అవార్డ్స్ వచ్చాయి. కానీ నేను అనుకోలేదు. చిన్నప్పుడు పడ్డ నేను శ్రమకు, చిన్నప్పుడు పడ్డ నేను వేదనకు, శరీరపరంగా ఇంత ఉంటుంది జీవితం, ఇంత అద్భుతంగా అత్యద్భుతంగా జీవితం ఉంటుందని నేను ఏనాడు ఊహించలేదు. కానీ నిజంగా చెప్తున్నా, ధ్యానం అనేది ప్రపంచంలోని ఆనందం అంతా మన దగ్గరికి, నా దగ్గరికి రావాలంటే కేవలం ధ్యానమే మార్గం. అది చెప్పడానికి నేను ఊరూరా వెళతా. ప్రతి ఊరు రోజు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా, నాకు ఎవరు తెలియదు. అయినా నేనే వెళ్ళి సార్ పలానా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని ప్లీజింగ్ నేచర్ తోటి అడుగుతా. సార్ ఇవ్వండి సార్, చూడండి, ఒక 10 minutes అంట. ఈ స్కూల్ చెప్పగానే వెంటనే ఈయన ఇంకొక స్కూల్కి చేస్తాడు. వాళ్ళు ఎవరో నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. అంతా మనమే అన్నప్పుడు, సమభావం సమతాభావం ఉన్నప్పుడు ఇంకెవరు పరాయి వాళ్ళు ఇక్కడ. కాబట్టి మనకు ఉండేటువంటి అన్ని లోపాలకు, అన్ని అవగుణాలకు ధ్యానం ఒక్కటే శరణ్యం. బాగా ధ్యానం చేస్తే ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో, ఎంతవరకు చేయాలో అన్నీ అర్థమవుతాయి. ధ్యాన లోపం వల్లనే జీవితమైనా, కుటుంబమైనా, జీవితమైనా, వృత్తైనా ఫెయిల్యూర్ కావడానికి ధ్యాస లేకపోవడమే. 40 ఏళ్ళు ఆ ఉద్యోగం చేశా, 40 ఏళ్లలో ఎన్నో స్కూల్స్ చెప్పా. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు నేను జస్ట్ 68. ఎంత అండి? జస్ట్ 68 years. ఇంకా ఎన్ని రోజులైనా చెప్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకెన్నో చెప్పాలని ఉంది. సార్ తోటి ఒకసారి ఏమన్నానంటే, సార్ వీళ్ళందరూ గురువులందరూ అన్నీ చెప్తారు, ధ్యానం చెప్పారు సార్, మనం ఈ పుస్తకాలన్నీ తీసుకుపోయి ఇద్దామన్నా. అన్ని పుస్తకాలు నేనే పేర్చి సార్ ఇవన్నీ ఒక్కొక్కరికి ఇద్దామంటే ఇలా అని, మేడం అవన్నీ చెయ్యరు మేడం, వాళ్ళు చెయ్యరు మేడం, ఇంకా టైం పడుతుంది మేడం అన్నాడు సార్. అంటే ఎవరు చేయగలుగుతారో, ఎవరు దేనికి సూటో. ఇప్పుడు నేనున్నాను, నాకు ఆర్గనైజింగ్ రాదండి, అడ్మినిస్ట్రేషన్ రాదు, కేవలం చెప్పడం మాత్రమే నేను చెప్పగలుగుతా. కాబట్టి ఎవరికి ఏ పని ఒప్పచెప్పాలో సార్ ఒప్పచెప్పాడు. ఒప్పచెప్పిన వాళ్ళు సమర్థవంతంగా చేద్దాం, అందరి మన్ననలు పొందుదాం, మనం హాయిగా ఉందాం, అందరినీ హాయిగా ఉంచుదాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చూసారా మరి పునాది రాళ్ళని ఎందుకు పేర్లు పెట్టారు? ఇందుకే. మేడం గారు చూడండి ఎంత అద్భుతమైన అనుభవాలో, ఎంత వర్క్ చేస్తున్నారో. ఆవిడకి అంతా ఏకత్వమే అంటే ఒక దైవత్వ స్థితిలో ఉన్నారు మేడం గారు. గట్టిగా కరతాళ ధ్వనులు.
మరి ఇంత గ్రేట్ గ్రాండ్ మాస్టర్స్తో మనం పరిచయం చేసుకుంటున్నాం, ప్రతిరోజు వాళ్ళ యొక్క అనుభవాలు వింటున్నాము. మరి ఎంత అదృష్టమో మనది. మరి ఇప్పుడు మరి వీళ్ళందరూ కూడా పత్రిజీ తయారు చేసిన వాళ్ళే కదా, మరి మనం కూడా అలాగే తయారయ్యాము. మరి ఇప్పుడు ఈ మేడం వాళ్ళు అయితే ఇంకా మనకన్నా ముందు తయారైన వాళ్ళు. మరి వారందరికీ మరోసారి గట్టిగా కరతాళ ధ్వనులు. మరి మేడం గారికి మనం సాదరంగా సన్మానం చేసుకుందాము. సిద్ధ పద్మ మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ గాయని శ్రీమతి లీలావతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా సంతోషం. మ్యూజిక్ ప్లీజ్. సో డియర్ ఫ్రెండ్స్, ఎలా అయితే ఒక ప్రతి సంస్థలోని మనకి కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉండి ఆ సంస్థని ముందుకు తీసుకెళ్తారో, మన ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని జిల్లా స్థాయిలో అత్యంత అద్భుతంగా వర్క్ చేస్తూ జనాలందరి దగ్గరికి తీసుకెళ్తున్నారు మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్. ఇవాళ మధ్యాహ్నం మనం కొందరు ఇన్ఛార్జెస్తో మాట్లాడడం జరిగింది. సో ధ్యానం మనకి 3 గంటలకు స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఒక 2 ఇన్ఛార్జెస్తో మనం ఇప్పుడు వారి సందేశాలు తీసుకుందాం. వైజాగ్ జిల్లా ఇన్ఛార్జిగా బుద్ధ అచ్యుత్ గారు ఉన్నారు. వారు రైల్వేలో డిపో మేనేజర్గా వర్క్ చేస్తారు. పిఎంసి కోసం వెంటనే ఆయన సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఎంతో చక్కటి పిరమిడ్ ఇంజనీర్గా కూడా వర్క్ చేశారు. వారి సందేశాన్ని తీసుకుందాం. అలాగే ఏఎస్ఆర్ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మన్యం నుంచి మనకి మన్మథరావు సార్ ఉన్నారు. వారు టీచరు, ఇప్పుడు ఎగ్జామ్స్ టైము, బట్ ఆయన జిల్లా ఇన్ఛార్జిగా వర్క్ చేస్తూ ఈ సందేశాన్ని అందరికీ మన్యం జిల్లాలో అక్కడ ట్రైబల్ ఏరియాలో ఏం జరుగుతుందో మనతో పంచుకోవడానికి సార్ కూడా ఉన్నారు. వీరిద్దరిని గట్టిగా చప్పట్లతో మనం ఇన్వైట్ చేసుకుందాం. అచ్యుత్ గారు. సభకు నమస్కారం అండి. నా పేరు బుద్ధ అచ్యుతరావు. ఇండియన్ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. అలాగే పిఎంసి ఛానల్కి వైజాగ్ ఇన్ఛార్జిగా పనిచేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు ఇప్పుడు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ విశ్వశాంతి మహాయజ్ఞం జరగడం మన అందరికీ ఆనందకరం. అలాగే ఈ యొక్క టీం అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేడు ప్రపంచమంతా యుద్ధాలు జరుగుతున్నాయండి, కానీ మన భారతదేశంలో శాంతి మహాయజ్ఞాలు జరుగుతున్నాయండి. అది మన దేశం యొక్క గొప్పదనం అండి. ఆంధ్ర రాష్ట్రానికి పూజ గది తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ప్రపంచానికి పూజ గది మన భారతదేశం అండి. మన భారతదేశం కర్మభూమి, దేవభూమి. ఇది దేవుడు పుట్టిన భూమి అండి. ఇది శ్రీకృష్ణుడు పుట్టారు, శ్రీరాముడు పుట్టారు, అలాగే గౌతమ బుద్ధుడు పుట్టారు. అంత గొప్ప దేశం మనది, మన భారతదేశం. ఆ కోవలో పుట్టినవారే విశ్వగురువు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు. ఆయనతో సమకాలంలో పుట్టడం ఇది మనందరి అదృష్టం. ఆయన స్థాపించినటువంటి పిఎంసి, అలాగే పిరమిడ్ పిఎస్ఎస్ఎం రెండు కూడా నిత్యం శాంతిని ప్రచారం చేస్తున్నాయి. పిఎస్ఎస్ఎం అనేది అర్జునుడు శ్రీకృష్ణ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి
శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే రథసారథి అయ్యారో ఈ పిఎస్ఎస్ఎంకి ఈ పిఎంసి రథసారథి అండి. ఈ పిఎంసి ద్వారా ఈ యొక్క శాంతి యజ్ఞం అనేది ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలకు కూడా ప్రచారం జరగడం ఎంతో గొప్ప విశేషం. ఈ పిఎంసి ఛానల్ అనేది ప్రపంచంలో ఎన్నో ఛానల్ ఉన్నాయి, కానీ మనకు ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఏకైక ఛానల్ పిఎంసి ఛానల్. నిత్యం ధర్మాన్ని, సత్యాన్ని, శాంతిని బోధించే ఏకైక ఛానల్ మన పిఎంసి ఛానల్. సకుటుంబంగా కుటుంబంలోని అందరూ కలిసి వీక్షించే ఏకైక ఛానల్ ఏదైనా ఉందంటే అది మన పిఎంసి ఛానల్. అంత గొప్ప ఛానల్కి నేను వైజాగ్ తరఫున ఇన్ఛార్జ్గా పనిచేయడం అది నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానండి. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి నాకు మహేశ్వరి గారు, పిఎంసి మేనేజ్మెంట్కి, అలాగే మహేశ్వరి గారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సభాముఖంగా నేను తెలియజేసినది ఏమంటే, ఈ శాంతి యజ్ఞంలో మహేశ్వరి గారు ఉత్తరాంధ్ర జిల్లాలు తిరగడం, ఆవిడతో పాటు నేను కలిసి పనిచేయడం నేను చూశాను. ఆవిడకి ఎంత జ్వరం ఉన్నప్పటికీ కూడా అన్ని జిల్లాలు తిరిగి సింగిల్గా కారులోని అంత గొప్పగా వర్క్ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇప్పించింది. అందరికీ కూడా ఎంతో ఆదర్శవంతమని నేను కోరుకుంటున్నాను. ఎలాగంటే మన ఇంట్లోని ఆడపిల్లకి పెళ్లి చేస్తే మనం ఎంతైతే తాపత్రయపడతామో, కానీ ఈవిడ కూడా అంతకు 10 రెట్లు అరే ధ్యాన ప్రచారం చేయాలి, ఇవి లేవు అవి లేవు, అది కావాలి ఇది కావాలని ఎంతో ఆతృతో పనిచేయడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంత గొప్ప మాస్టర్స్తో పనిచేయడం నాకు చాలా చాలా సంతోషం. అలాగే ఆనంద్ గారు, మహేష్ గారు, పరిపత్రి గారు, ఇంత గొప్ప యోధులు అందరూ కలిసి పిఎంసిలో పనిచేయడం అందరూ ఉండగా ఎప్పుడు కూడా పిఎంసి ఉన్నతమైనటువంటి పొజిషన్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి ఆర్గనైజేషన్కి నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటి ముందు కొందరే కనిపిస్తారు. పిఎంసి ఈరోజు ఇంత అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తుందంటే ఎంతో కమిటెడ్ పిఎంసి బోర్డు సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, అలాగే మన జిల్లా ఇన్ఛార్జెస్ అద్భుతంగా పనిచేస్తూనే ముందుకెళ్తుంది. ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మన్మథరావు సార్ సందేశం తీసుకు. అందరికీ నమస్కారం. మరోసారి గురుగారికి, గురుమాతకి నమస్కారం. నేను అల్లూరు సీతారామరాజు జిల్లాలో పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా నాకు పిఎంసి మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పచెప్పారు. దాంట్లో భాగంగా నేను గ్రామాలు తిరుగుతూ అక్కడ ఎవరైతే అనారోగ్యాలతో సమస్యలతో బాధపడుతున్నారో ముందుగా వాళ్లకు అంటే ఆన్లైన్ టీవీ ఛానళ్ళు అందుబాటులో అక్కడ లేకపోవడం వలన మొబైల్లో పిఎంసి తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి లైక్ చేయించి అందులో ఉన్న వీడియోలు చూడండి అని చెప్తున్నాం. ఆ ఛానల్ పిఎంసి తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూసి చాలామంది మరి అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు, సమస్యలతో బాధపడుతున్నారు, వాళ్ళు కాల్ చేస్తున్నారు. వాళ్ళకు జూమ్ మీటింగ్ ద్వారా, గ్రూప్ కాల్స్ ద్వారా వాళ్ళని ధ్యానం నేర్పడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఆఫ్లైన్ క్లాసుల్లో అటెండ్ అవుతున్నారు. ఆ విధంగా ధ్యానము, జ్ఞానము నేర్చుకుంటూ వాళ్ళు చాలా బాగా ఇన్స్పైర్ అవుతున్నారు. ఆ విధంగా స్కూల్స్, కాలేజెస్ కూడా మేము ధ్యాన ప్రచారం చేస్తున్నాం. అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు చేయిస్తున్నాం, నిర్వహిస్తున్నాం. అయితే ప్రతి ఆదివారం ఒక గ్రామానికి వెళ్తున్నాం. నెలకు ఒక మండల స్థాయి మరి ఆఫ్లైన్ క్లాస్ అనేది ధ్యాన జ్ఞాన శిక్షణ క్లాసులు అనేవి ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మేము ధ్యాన ప్రచారం అనేది చేస్తున్నాం. పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవాలు రికార్డ్ చేసి ఆ వీడియోలు పిఎంసిలో మరి పెట్టిస్తున్నాం. కాబట్టి ఇంత గొప్ప సేవ చేసుకునే భాగ్యం కల్పించిన పిఎంసి మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక స్కూల్ హెడ్ మాస్టర్, ఎగ్జామ్స్ నడుస్తున్న అయినా కూడా ఆయన పిఎంసి అద్భుతంగా ఈ ప్రపంచానికి వెళ్ళడంలో
ఎలాంటి పాత్ర మన పాడేరు ఆ జిల్లాల నుంచి కూడా అని సారు డిజిటల్గా కోరినప్పుడు అక్కడ 42 టీవీలు డిష్లు మనకి ఎయిర్టెల్ ద్వారా అందించాలన్నప్పుడు సార్ బృందం కూడా అద్భుతంగా ఆ గ్రామాల్లో ఎక్కడైతే మనకు పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయో ప్రతి దగ్గర కూడా అవన్నీ అందించి వారందరూ ఆ సందేశాలు లైవ్ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయడంలో సార్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. వీరిద్దరిని సత్కరించాల్సిందిగా మన ఎండి పులి రామ్మోహన్ రావు గారిని, సంగీత బాబు గారిని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సో ఎంతోమంది అద్భుతంగా ఇలా పనిచేస్తుంటేనే మనకి ఎంత చక్కగా ఛానల్ రన్ అవుతూ ఉంది. అండ్ సారు ట్రైబల్ ఏరియాలో ఒక చక్కటి పిరమిడ్కి వారి బృందం ముందుకు రావడమే కాకుండా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈ యజ్ఞం జరుగుతుంది అన్నప్పుడు అక్కడ టీచర్స్ కానీ ఎంతోమంది మనకి దీనికి అన్నదానాన్ని కానీ అన్నిటికీ కూడా వారి సహాయ సహకారాలు వెంటనే అందించడం జరిగింది. సో మనం ఆ ట్రైబల్ ఏరియా మన మిత్రులందరికీ కూడా ఒకసారి వారందరికీ సార్ తరపున మనం సన్మానించుకుంటున్నాము. గట్టిగా చప్పట్లు కొడదాం.